RR6 న్యూస్ కి స్వాగతం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు రావని మనుబోలు వైద్యాధికారిని డాక్టర్ మొహసిన్ సుల్తానా అన్నారు. మనుబోలు చంద్రమౌళి నగర్ గిరిజన కాలనీలో గురువారం ఆమె మెడికల్ క్యాంపులో పాల్గొని గిరిజనులను పరీక్షించి వారికి మందులను అందజేశారు. స్క్రబ్ టైఫస్ వ్యాధి గురించి అవగాహన కల్పించారు. రాత్రి వేళల్లో దోమతెరలు తప్పనిసరిగా ధరించాలన్నారు. దోమలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త సుగుణమ్మ, ఎమ్మెల్యే శ్రీ రమ్య, ANM రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు చూడండి మా ఇట్లా మందులు అయితే మీకు అక్కడ ఇచ్చున్నారు, వాడుకుంటున్నారు. స్కాన్ ఎప్పుడు రమ్మన్నారు? కట్నం పట్టడానికి. నమస్కారం అండి, నా పేరు సయ్యద్ మొహసిన్ సుల్తానా. నేను మనుబోలు PSC వైద్యాధికారిని. ఈరోజు మనము 104 సర్వీసెస్ మన మనుబోలు మండలంలో ఏ రకంగా ఇస్తున్నాము, అందులో ఏ సర్వీసెస్ ఇస్తాము, దాని గురించి సీజనల్ డిసీజెస్ గురించి చెప్పుకోవడం జరుగుతుంది. మనకు మనుబోలు మండలంలో 26 days 26 సర్వీసెస్ జరుగుతాయి. అందులో ప్రతి గ్రామానికి 5 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది, ప్రతి 15 రోజులకు ఒకసారి. ఈరోజు మనుబోలు 2 సచివాలయం కింద CM నగర్లో మొదటి థర్స్డే, మొదటి గురువారము, ఇంకో సెకండ్ 15 డేస్కి ఒకసారి, మళ్ళీ సెకండ్ వచ్చి 4th ఫ్రైడే జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మనము ANCs అంటే గర్భవతుల్ని, తర్వాత NCD-CD అంటే హైపర్ టెన్షన్, డయాబెటీస్, మధుమేహము, రక్తపోటు ఉండే వాళ్ళని చూస్తాము. వాళ్ళకి ముందుగానే మన MLHB ఆశా ANM చేత మొబిలైజ్ చేయించుకొని ఇక్కడ వాళ్ళని పిలిపించుకుంటాము. వాళ్ళకు ఇది గత ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది కాబట్టి అలవాటు పరంగా వాళ్ళు వస్తారు. వచ్చి ఇక్కడ రక్త పరీక్షలు మరియు BP చూపించుకున్న తర్వాత మనము ఇక్కడ 104 సర్వీసెస్ నుంచి మందులు ఇవ్వడం జరుగుతుంది. ANCs అంటే గర్భవతుల్ని ప్రతి నెల ఒకసారి వాళ్ళను చూడడం జరుగుతుంది. వాళ్ళు వచ్చినప్పుడు మనకి ప్రజెంట్ ఏ డిసీజెస్ ఉన్నాయి దాని గురించి అవేర్నెస్ ఇవ్వడము, NCD-CD ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది, దాని గురించి అవేర్నెస్ ఇవ్వడము జరుగుతుంది. ఇప్పుడు అంగన్వాడీస్లో కనుక పెట్టడం జరిగితే వాళ్ళకు పిల్లలకి అందరికీ స్క్రీనింగ్ చేయడము, RBSK కింద ప్రోగ్రామ్ కింద స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రస్తుతం సీజనల్ డిసీజెస్ అనేవి డెంగ్యూ, మలేరియా, స్క్రబ్ టైఫస్, బ్యాక్టీరియల్ డిసీజ్ ఇప్పుడు ఎక్కువగా ఉంది. అది ఈ మనకు ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి లోపల ఇది వింటర్ సీజన్ వస్తుంది, రెయినీ సీజన్ తర్వాత వింటర్ వస్తుంది. కాబట్టి ఈ కాలంలో ఎక్కువగా మనకు తడి నేల అనేది ఉంటుంది, దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా వస్తుంది. ఈ స్క్రబ్ టైఫస్ అనేది కొత్త బ్యాక్టీరియల్ డిసీజ్. ఇది ఈ డిసీజ్లో ఎక్కువగా ఒక రకమైన ఫీవర్, హై ఫీవర్ అనేది వస్తుంది. ఈ బ్యాక్టీరియల్ డిసీజ్ అనేది మైట్ ద్వారా వస్తుంది. దాన్ని చిక్ మైట్ అని చెప్పి చిగార్ మైట్ అని చెప్పి అంటున్నాము. ఆ చిగార్ మైట్ రికెటిసియల్ ఫ్యామిలీ నుంచి ఉంది. అది నల్లి రకమైన ఒక మైట్. ఆ మైట్ అనేది మనకు ఎక్కువగా పొలాల్లో, తడి నేలల మీద ఎక్కువ రోజులు తడిగా ఉండే పరుపులైనా కానివ్వండి, దిండ్లైనా కానివ్వండి, అందులో నుంచి వ్యాప్తి చెందుతుంది. కాబట్టి పొలాలకు వెళ్ళే వాళ్ళు ఈ చలికాలంలో మీరు మన ఇంట్లో ప్రతి వీక్ ఒకసారి మనము పరిశుభ్రంగా ఉంచుకునేటట్టుగా చూసుకోవాలి. పొలాలకు వెళ్ళే వాళ్ళైతే వాళ్ళు గమ్ బూట్స్ లాంటివి అంటే ఏరియా పెట్టుకోకుండా క్లాత్తో కంప్లీట్గా కవర్ చేసుకునేటట్టుగా వాళ్ళు దుస్తులు ధరించాల్సి ఉంటుంది. తర్వాత పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దానివల్ల ఇది చాలా వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఈ స్క్రబ్ టైఫస్లో ముఖ్యంగా ఎష్కార్ అనే లక్షణం ఏంటి అంటే, ఎష్కార్ అనే ర్యాష్ వస్తుంది. ఆ ర్యాష్ ఎలా వస్తుంది అంటే, ఈ మైట్ అనేది ఎక్కడ పుట్టడం జరుగుతుందో అక్కడ ఎరుపు రంగులో నల్లటి మచ్చగా మారుతుంది. అది గమనించి ముందుగానే కనుక ట్రీట్మెంట్ తీసుకునే పని అయితే
తగ్గే అవకాశాలు చాలా ఉంటాయి. దాన్ని డిలే చేయకుండా 5 డేస్ కంటే ఎక్కువగా ఫీవర్ ఉంది అనుకుంటే మటుకు ఖచ్చితంగా డాక్టర్స్ని కన్సల్ట్ అవ్వాలి. అయ్యాక టెస్టులు చేయడం జరుగుతుంది. మనకి జీజీహెచ్లో రామచంద్రారెడ్డి హాస్పిటల్లో స్క్రబ్ టైఫస్ టెస్టులు జరుగుతున్నాయి. 5 డేస్ కంటే ఎక్కువ హై ఫీవర్ కంటిన్యూగా వస్తుంది అంటే మటుకు ఈ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ కానీ ఉంది. డాక్సిసైక్లిన్, అజిథ్రోమైసిన్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ముందుగా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద అనుకుంటే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడము, దోమతెరలు వాడడము అంటే ఈ డెంగ్యూ మలేరియా కోసము. తర్వాత ఈ స్క్రబ్ టైఫస్ దానికైతే పొలాల్లో వెళ్ళేటప్పుడు కంప్లీట్ దుస్తులు వేసుకొని వెళ్ళడము, బేర్ ఫుట్ చెప్పులు లేకుండా నడవడం అంటివి చేయకూడదు. మనము గమనించాలి. కాకపోతే ఈ చిగార్ మైట్ మనకు కుట్టేటప్పుడు నొప్పి ఉండదు కాబట్టి అది మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఫీవర్తో పాటు కండరాల నొప్పులు, గ్రంథి వాపు అనేది జరుగుతుంది ఈ ఫీవర్లో. అవి గమనించుకొని ఈ లక్షణాలు కనుక ఉంటే ఖచ్చితంగా మీరు టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది.